వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యూ వాచింగ్ వి ద టెకీ గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్, ఈరోజు ఇంకొక ఎక్సలెంట్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. రైల్వే నుంచి మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జస్ట్ ఫ్యూ అవర్స్ బ్యాక్ ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈవెన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది ఇదే రోజు. ఓకే, అందుకే వెంటనే వీడియో అయితే చేస్తాను. మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. గైస్, మీకు ఇన్ఫర్మేషన్ ముందే ఇచ్చేస్తాను. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈ యొక్క నోటిఫికేషన్ చెప్పే ముందే చెప్పేస్తాను, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. సో ఎవరు దీనికి ఎలిజిబుల్ అనేసి, సో దట్ మీరు తొందరగా అప్లై అయితే చేసుకోవచ్చు. మీ యొక్క టైం వేస్ట్ చేయాలనేసి నా యొక్క ఉద్దేశం కాదు. అందుకే ముందే ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ క్వాలిఫికేషన్ అయితే చెప్పేస్తాను, సో దట్ మీకు ఒక ఐడియా అయితే వస్తుంది ఎవరు అప్లై చేసుకోవాలనేసి. ఓకే, గ్రేట్. సో అన్ని డీటెయిల్స్ స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. రైల్వే నుంచి వచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్ ఏంటి అన్ని డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్థన్ రైల్వేస్ నుంచి మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. జస్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 22 May 2025 జస్ట్ ఇప్పుడే మనకైతే రిలీజ్ అయింది. ఈవెన్ ఆన్లైన్ అప్లికేషన్ కూడా మనకైతే సో ఓపెన్ అయిందన్నమాట. మీకు అది ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను. ఇది క్లిక్ చేసిన తర్వాత వెంటనే మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ మనకి ఇది ఓపెన్ అవుతుంది. ఇలా కిందకి ఇలా స్క్రోల్ డౌన్ చేసేయండి. ఇలా స్క్రోల్ డౌన్ చేసేస్తే ఇలా కిందకు వచ్చేస్తే మొత్తం నోటిఫికేషన్ అంతా వాళ్ళు ఒకసారి మళ్ళీ రివ్యూలో ఇచ్చారన్నమాట. ఇక్కడ పైన ఇక్కడ ఇచ్చేసి ఐ హ్యావ్ రెడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఆన్లైన్ స్కౌట్స్కి అయితే ఈ యొక్క 2 levels మనకైతే ఉంటే ఆ 2 levels బేస్ చేసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని అనెక్షన్స్ ఇచ్చేసారు, అన్ని పీడిఎఫ్స్ మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ అన్ని కూడా ఇచ్చేసారు. అక్కడి నుంచి మీరైతే డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నోటిఫికేషన్ ఏంటనేసి మనం ఫస్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్థన్ రైల్వే అనేసి ఇచ్చారు. నార్థన్ రైల్వే కదా బ్రో, అసలు మనం అప్లై చేసుకోవచ్చు అంటే ఎస్, మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ అని ఇచ్చారు. సో మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే మీరు ఇండియన్ సిటిజన్ అయితే చాలు ఈ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్థన్ రైల్వేకి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనేసి వీరైతే ఇచ్చారు. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇచ్చారు అప్లికెంట్ కెన్ అప్లై ఫర్ బోత్ కేటగిరీస్, దట్ ఈస్ లెవెల్ 1 అండ్ లెవెల్ 2. మనకి చెప్పాలంటే గ్రూప్ సి అండ్ గ్రూప్ డి పొజిషన్స్కి ప్రజెంట్ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అరౌండ్ 46,000 ప్లస్ మనకైతే శాలరీ అయితే వస్తుందన్నమాట. ఓకే, సో ఇక డేట్ ఆఫ్ అప్లికేషన్ చూద్దాం. మనకైతే 21 May నుంచి అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 22 May 12 hours నుంచి 12 నుంచి మనకైతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. మీకు ఆల్రెడీ చూపించాను. మీరు ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ ఇస్తే 22 June 2025 కల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కూడా ఇచ్చేసారు. 22 July 2025 మనకైతే ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు పోస్ట్ డీటెయిల్స్ చూసేద్దాం. ఎలా చూడండి ఒకసారి. ఫస్ట్ మనకైతే గ్రూప్ సి గురించి అయితే మనం అయితే డిస్కస్ చేద్దాం. సో లెవెల్ 2 ఆఫ్ పే మ్యాట్రిక్స్ 7th CRC. సో మనకి చాలా బాగుంటుంది పే ప్యాకేజ్ కూడా. వేకెన్సీస్ టోటల్గా మనకైతే 5 వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీస్ గురించి చూడొద్దు, ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి అయితే మనం ఫస్ట్ అయితే చెక్ చేద్దాం. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, స్కౌట్స్ అండ్ గైడ్లైన్స్ క్వాలిఫికేషన్కి వచ్చేటోడికి మనకి ఇక్కడ చూడండి పాస్డ్ 10+2 మీరైతే పాస్ అయ్యి ఉండాలి మీరు. సో 12th పాస్ అయితే ఉండాలన్నమాట. ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ నాట్ లెస్ దెన్ 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ రికగ్నైజ్డ్ బోర్డ్ అని ఇచ్చారు. అంటే 12th పాస్ వాళ్ళు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకైతే 50% మార్క్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. సో నాట్ రిక్వైర్డ్ ఫర్ SC ST కూడా అనేసి ఇస్తాను. ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకే, అదే టెక్నికల్ పొజిషన్స్కి అప్లై చేసుకున్న వాళ్ళకి మెట్రికులేషన్ ఆర్ SSLC ప్లస్ ITI మీకైతే ఉండాలని వీరైతే చెప్తున్నారు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. ఆర్ మెట్రికులేషన్ SSLC ఫర్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ కనుక మీరు ఎక్కడైనా చేస్తుంటే ఆ యొక్క డీటెయిల్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చట. ఓకే, ఇప్పుడు మేజర్గా చెప్పాలంటే స్కౌటింగ్ క్వాలిఫికేషన్ అయితే దీనికైతే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. స్కౌటింగ్ క్వాలిఫికేషన్ వచ్చేటికి సో చాలామంది స్కౌట్స్కి మీరు ప్రిపేర్ అయి ఉంటారు కదా, సో దానికి మీరు ఎలిజిబుల్ అయి ఉంటారు కదా, వాళ్ళ కోసం ఏ ప్రెసిడెంట్ స్కౌట్స్ గైడ్ రోవర్ రేంజర్ ఆర్ హిమాలయన్ వుడ్ బ్యాడ్జ్ ఆర్ హోల్డర్ ఇన్ ఎనీ సెక్షన్. దీంట్లో మీకు ఏది అయినా సరే మీకు ఉన్నా సో మీరు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదే మన క్వాలిఫికేషన్లో మెయిన్ పాయింట్ అనమాట. అందుకే మీకు ముందుగానే చెప్పిన వీడియోలో మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకు ఓకే అనుకుంటే మీరు కనుక ఈ యొక్క పర్టికులర్ ఈ క్వాలిఫికేషన్ కనుక హోల్డ్ చేస్తే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా బీలో చూస్తే షుడ్ హ్యావ్ బీన్ యాక్టివ్ మెంబర్ ఆఫ్ స్కౌట్స్. స్కౌట్స్ చేస్తుంటారు కదా, దాంట్లో యాక్టివ్ మెంబర్ అయితే ఉండాలి లాస్ట్ 5 years అనేసి ఇచ్చారు. సర్టిఫికేట్ కూడా యాజ్ పర్ ది Annexure 1 మీకైతే ఉండాలని చెప్తున్నారు. షుడ్ హ్యావ్ అటెండెడ్ 2 events ఆఫ్ నేషనల్ లెవెల్ ఆర్ ఆల్ ఇండియన్ రైల్వే లెవెల్ ఆర్ 2 events అట్ స్టేట్ లెవెల్ అనేసి మెన్షన్ చేస్తారు. ఇది గ్రూప్ సికి సంబంధించిన క్వాలిఫికేషన్ అనేసి ఇక్కడ మెన్షన్ చేస్తారు, చెక్ చేసుకోండి. ఇక గ్రూప్ డి పొజిషన్కి వస్తే మనకి ఇక్కడ కూడా అంతే. సో 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ డిపార్ట్మెంట్స్ చూడండి, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, SNT క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అనమాట. మీరు 10th పాస్ అయ్యి మీరు దాంతోపాటుగా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కనుక ఉంటే మీరు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. లేదు బ్రో నేను 10+ ITI చేశాను బ్రో అంటే ఏంటి, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ SNTలోని మీరు దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. మీరు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే,
సో ఇది చాలామందికి ఉండే ఉంటుంది. సో 10+ ITI పాస్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. ఓకే, ఫర్ అదర్ డిపార్ట్మెంట్స్ అంటే సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ కాకుండా వేరే వాళ్ళు ఏం చేయాలంటే 10th పాస్ ITI మీకు అయితే ఉండాలి, ఆర్ ఈక్వలెంట్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కనుక మీకు ఉంటే మీరు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీకు స్కౌట్స్ క్వాలిఫికేషన్ కూడా మీకైతే ఉండాలి. ప్రెసిడెంట్ స్కౌట్స్ కానీ, గైడ్, రోవర్ కానీ, రేంజర్ కానీ మీరు చేసున్నా, లేకపోతే హిమాలయ వుడ్ బ్యాడ్జ్ కానీ ఉంటే మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా B and C కూడా మీరు చెక్ చేసుకుంటే ఈ రెండు ఉన్న క్యాండిడేట్స్ దీనికైతే ఎలిజిబుల్. ఓకే, ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మీరు గమనించండి. సో ఇక్కడ చూస్తే 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. 5 years మనకి SC ST వాళ్ళకి, 3 years ఏమో OBCకి ఏమో ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్. ఓకే, మనకి ఇక్కడ కొన్ని డేట్స్ ఇచ్చారు, ఆ డేట్స్ ప్రకారం మీ యొక్క ఏజ్ క్రైటీరియా అయితే క్యాలిక్యులేట్ అవుతుంది. లోయర్ ఏజ్ ఏమో ఇక్కడ ఇచ్చారు, చెక్ చేసుకోండి. ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అని కూడా ఇచ్చారు. ఓకే, ఇంకా ఫర్ లెవెల్ 1కి వచ్చేటోడికి అసలు ఏజ్ క్రైటీరియా ఏంటి? సో లెవెల్ 2 ఆల్రెడీ నేను ఇక్కడ చెప్పాను. లెవెల్ 1కి వచ్చేటోడికి సేమ్ 18 years నుంచి 33 years వరకు ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో SC STకి వచ్చేటోకేమో 5 years, నెక్స్ట్ OBCకి వచ్చేటోకేమో 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకైతే ఉంటుంది అని ఇక్కడ ఇచ్చారు. ఇంకా మనకి ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు. ఈ టేబుల్లో మొత్తం డీటెయిల్స్ ఇంకా ఎక్స్ట్రాగా అంటే PWBD క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి మొత్తం అన్నిటికీ మన ఏజ్ రిలాక్సేషన్స్ అన్న కూడా ఇస్తారు. చాలా పెద్ద లాంగ్ అయిపోతుంది వీడియో కాబట్టి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే ఎగ్జామినేషన్ ఫీజ్ టు బీ పెయిడ్ త్రూ ఆన్లైన్లోనే మనం అయితే పే చేయాల్సి ఇచ్చారు ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ దోస్ మెన్షన్ ఇన్ సబ్ పారా. ఇక్కడ చూస్తే 500 రూపీస్ మీరైతే పే చేయాల్సి వస్తుంది. ఏంటి మనకి చెప్పాలంటే మనకి ఆన్లైన్లోనే పే చేయాల్సి వస్తుంది ఎవరైతే జనరల్ కేటగిరీ ఉన్నారో పీపుల్ వాళ్ళందరూ కూడా. అదే ఫర్ SC ST, ఉమెన్, మైనారిటీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 250 రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుంది ఎగ్జామినేషన్ ఫీని మీకు చెక్ చేసుకోవచ్చు. స్కీమ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అంటే ఫస్ట్ మనకైతే రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ రిటన్ టెస్ట్ ఎలా ఉంటుందని ఇక్కడ ఇచ్చారు చూడండి. సో టోటల్గా మనకి రిటన్ టెస్ట్లోని టోటల్గా 40 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మనకైతే ఉంటాయి, 40 మార్క్స్ కట. 1 essay టైప్ క్వశ్చన్స్ ఉంటుంది అంటే 20 మార్క్స్కి. అండ్ రిలేటింగ్ టు స్కౌట్ అండ్ గైడ్స్కి సంబంధించి మనకు ఒక essay టైప్ క్వశ్చన్ అయితే ఉంటుంది. సో జనరల్ నాలెడ్జ్ ఫర్ లెవెల్ 1, లెవెల్ 2కి యాక్టివిటీకి సంబంధించి మనకి essay క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టోటల్గా 60 మార్క్స్కి వీళ్ళైతే ఎవాల్యుయేట్ చేస్తారు. తర్వాత మార్క్స్ ఆఫ్ సర్టిఫికేట్ కోసం వాళ్ళు ఏంటి 40 మార్క్స్కి అయితే అలొకేట్ చేశారు. ఇంకా పార్టిసిపేషన్, సర్వీస్ ఇంకా తెలుసు కదా, యాజ్ పర్ ది నామ్స్ మీరు ఎలాంటి ఎగ్జామినేషన్లో మీరు పార్టిసిపేట్ చేశారు దాన్ని బేస్ చేసుకుని మీకు అయితే మార్క్స్ అయితే డివైడ్ అవుతుందని వీళ్ళైతే ఇచ్చారు. పార్టిసిపేషన్కి అయితే ఎంత మార్క్స్ డివైడ్ అవుతుంది, నెక్స్ట్ దాంట్లో మీరు విన్ అయితే ఎంత మార్క్స్కి, ఆ మార్క్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చేసారు. ఆ మార్క్స్ బేస్ చేసుకుని మీకైతే అలొకేట్ అయితే చేస్తారన్నమాట. టోటల్గా 100 మార్క్స్కి అయితే ఈ యొక్క ఎవాల్యుయేషన్ అయితే ఉంటుంది. ఆ యొక్క రిటన్ టెస్ట్ అండ్ ఈ యొక్క సౌట్స్ మార్క్స్ బేస్ చేసుకుని మీరు కనుక క్వాలిఫై అయితే మిమ్మల్ని మెడికల్ ఎగ్జామినేషన్కి అయితే క్వాలిఫై చేస్తారు. ఆ మెడికల్ ఎగ్జామ్లో కనుక మీరు క్వాలిఫై అవుతే మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ అయితే చేస్తారన్నమాట. తర్వాత మీకు అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది. ట్రైనింగ్ కూడా ఇక్కడ ఇచ్చేసారు, డీటెయిల్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళైతే డిసైడ్ చేస్తారు. వాళ్ళ రైల్వే రిక్రూట్మెంట్ సెల్స్లోనే మనకైతే ఉంటుంది. హౌ టు ఫిల్ అప్ ద అప్లికేషన్ కూడా వీళ్ళే ఇచ్చేసారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లోనే. సో ఎలా ఫిల్ చేయాలి, మొత్తం ఎలా ఓపెన్ చేయాలి అనేసి దాన్ని బేస్ చేసుకుని అయితే అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ పార్ట్ 1లో మనం అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. తర్వాత అప్లికేషన్ ఫామ్ మనం అయితే ఫిల్ చేసేస్తాం, అప్లోడ్ చేసేస్తాం. ఆఫ్టర్ దట్ మన ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయాల్సి వస్తుంది. తర్వాత మనకైతే డాక్యుమెంట్స్ అంటే మనకు ఫోటో, సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్ అంతా కూడా మనమైతే అప్లోడ్ చేస్తాం. సో తర్వాత ఆన్లైన్ పేమెంట్ డీటెయిల్స్ ప్రింట్ తీసుకుంటాం, తర్వాత అప్లికేషన్ ప్రింట్ తీసుకుంటాం. ఇది మాట. ఓకే, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీరైతే రెడీ చేసి పెట్టుకోవాలి. సో స్కౌటింగ్ సంబంధించిన క్వాలిఫికేషన్ రెడీ చేసి పెట్టుకోవాలి. SC ST OBC క్యాండిడేట్స్ అయితే మీరు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలని ఇక్కడ ఇచ్చేసారు. సో దాన్ని బట్టి మీరైతే చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చి ఉంటాను. ఇలా కిందకి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడైతే అప్లై అయితే చేసుకోండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్కి. ఓకే, సో నార్థన్ రైల్వే నుంచి ఈ యొక్క గ్రూప్ C అండ్ గ్రూప్ D పొజిషన్స్కి అయితే ప్రెసెంట్ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మంచి అప్డేట్ గైస్, 45,000+ మనకైతే శాలరీ అయితే ఉంటుంది. ఓకే, వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి అయితే యాక్సెండ్ ఇంకొక మంచి గవర్నమెంట్ జాబ్ అప్డేట్తో మరి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.